నీరు ఏ రకంగా వ్యవసాయానికి అందించాలనేది కేసీఆర్ ఆలోచన చేసి ఒక రైతుగా వ్యవసాయం చేసినోడిగా వ్యవసాయం మీద అనుభవం ఉన్నోడిగా రైతులకు నీళ్ళిచ్చే ప్రయత్నాలు ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తే నీళ్లు వచ్చినాయి. అది ప్రతి ఎకరాకు వచ్చినాయి. దాంతో ఆటోమేటిక్గా రైతు అరే ఇప్పుడు మనకు ఎకరమే సాగు చేస్తున్నాం, 2 ఎకరాలు బీడు పెట్టినాం, 3 ఎకరాలకు సరిపోని నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా పాడుబడ్డ ఇన్ని రోజులు ఏదైతే పడబెట్టిండో ఆ 2 ఎకరాలు కూడా రైతు సాగు చేసుకుంటూ మొత్తం కలిపి 3 ఎకరాలు సాగు చేస్తే ఇప్పుడు 90 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం పెరిగింది. మరి వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ, వ్యవసాయాన్ని పండుగలా చేసి మరి కేసీఆర్ పరిపాలన ఎక్కడ? ఇన్ని రోజులు ఇప్పుడు మేడిగడ్డ చూపిస్తారు, శబాష్, సంతోషం, మీరు చూపించచ్చు, అది కళ్ళకు కూడా కనిపిస్తుంది, మాకు కూడా, మేము దాని విషయంలో ఏమో సమర్థిస్తలేము. కానీ 2 ఏళ్ల కొద్ది అవుతుంది అది మీరు చెప్పబట్టి, అది ఊలిపోలే, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు రాలే. కానీ అదే ప్రాజెక్టులోకి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ ఉంటే నీళ్ళు ఇస్తుండే. మీరే చెప్తురు మేము కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్ళు లేకపోయినా 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పంజాని, మరి మెయ్య జాగిరేమన్నా అక్కడ కట్టుకొచ్చి పెడితే పంజదా? కేసీఆర్ 10 ఏళ్ల పొద్దు ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రయత్నం చేసి 4 కొత్త ప్రాజెక్టులు కట్టి 4 కొత్త చెర్లు పూడిక తీపిస్తే నీళ్ళు వస్తే పంట వచ్చింది.